ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహ నమో నమః. సర్వే జనా సుఖినో భవంతు. 19/3/2026 తేదీ నుండి మనకి పరాభవనామ సంవత్సరం నూతన సంవత్సరం ప్రారంభం. ఇది ఉగాది. 19/3/2026 ఉగాది. ఆ దినం నుండి ఈ సంవత్సరం జాతక ఫలితములు అందరికీ తెలియజేస్తున్నాం. తులారాశి యొక్క జాతక ఫలితం. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయము 5, వ్యయం 14. ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14. రాజపూజితం 6, అవమానము 3. మరి చిత్తా నక్షత్రం, విశాఖ నక్షత్రం. విశాఖ నక్షత్రానికి 2 సున్నాలు ఉన్నాయి. చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రానికి సున్నాలు లేవు. చిత్తా స్వాతి నక్షత్రానికి సున్నాలు లేవు. విశాఖ నక్షత్రానికి 2 సున్నాలు ఉన్నాయి. శని 6వ స్థానం, గురుడు 9, 10 స్థానాలు. మరి రాహు 5, 4 స్థానాల్లో ఉంటాడు. కనుక ఈ సంవత్సరం గోచార ఫలితములో గ్రహస్థితి ప్రభావం బట్టి, మిగతా గ్రహముల యొక్క ప్రభావం బట్టి కూడా తులారాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు, మనశ్శాంతి తక్కువ, మరి కొన్ని అనారోగ్యములు, చికాకులు వగైరా కూడా ఉంటాయి. చదువుకున్నటువంటి విద్యార్థులకి మార్కులు కూడా అనుకూలంగా ఉంటాయి, కానీ కొంచెం తగ్గుతాయి. మరి కొంతమందికి అనుకూలంగా ఉంటాయి. వివాహం కానిటువంటి స్త్రీ పురుషులకి వివాహం జరుగుతాయి. కానీ కొంతమంది జన్మజాతకంలో కుజదోషం కానీ వగైరా గ్రహస్థితి బలం బాగులేనప్పుడు ఆటంకాలు జరగవచ్చు. మరి ఉద్యోగ ప్రయత్నాలు కొంతమందికి తులారాశి వారికి అనుకూలమే, కానీ జన్మజాతక బలంలో కానీ కొంచెం గ్రహస్థితి బలం బాగులేనప్పుడు కొన్ని ఆటంకాలు జరగవచ్చు. కాబట్టి ఈ సంవత్సరం గోచార ఫలితం అయితే బాగానే ఉంది, నష్టం లేదు. కానీ జన్మజాతకం మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీ దగ్గరలో ఉండేటువంటి జ్యోతిష్యుల దగ్గర మీ జన్మజాతకం చూపించుకోండి. లేదనుకుంటే మా ఫోన్ నెంబర్కి సంప్రదించి మీ యొక్క పుట్టిన తేదీ, సమయం మాకు తెలియజేయండి. మీకు జన్మజాతకం, గ్రహస్థితి, దశ అంతర్దశలో ఉన్నటువంటి భవిష్యత్ జాతక ఫలితం మరియు ఈ పరాభవనామ సంవత్సరంలో జాతక ఫలితం అన్ని వివరాలు కూడా మీకు తెలియజేస్తాం. దాన్ని బట్టి మీ యొక్క జాతక ఫలితం తెలుసుకోవాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. మరి అందరికీ కూడా పరాభవనామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.